నీ స్థితి ఏమిటో నీకు తెలుసు, నీ బాధ ఏమిటో నీకు తెలుసు, నీ వేదన ఏమిటో నీకు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న నరకం ఏమిటో నీకు తెలుసు. అనుభవిస్తున్న నువ్వు కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ కోసం నువ్వు రావాలి దేవుని దగ్గరికి. అది పర్మనెంట్ సొల్యూషన్. కానీ స్నేహితులు ఏం చేస్తారో తెలుసా? నువ్వు పలానా చోటుకి వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళు, వాళ్ళు చెప్పింది చెయ్యి, ఇలా ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటే దురదృష్టం ఏమిటంటే సృష్టిని సృష్టించిన దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని చేత సృష్టించబడిన మనిషి ఇచ్చేటటువంటి సలహాలను పాటించి సృష్టికర్తను మరిచి సృష్టి వైపుకు తిరగడం మనకెప్పటికీ కూడా క్షేమము కాదు. నువ్వు సమస్య గుండా వెళుతున్నావా, బాధలు గుండా వెళుతున్నావా, వేదనలు గుండా వెళుతున్నావా? అయితే పర్మనెంట్ సొల్యూషన్ తెలుసుకో. ఏమిటా పర్మనెంట్ సొల్యూషన్? ప్రభువు అయిన యేసుక్రీస్తు వైపుకు తిరగడమే పర్మనెంట్ సొల్యూషన్. ఉన్న ఫలాన దేవుని దగ్గరికి చేరటమే పర్మనెంట్ సొల్యూషన్.